గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 745. నిన్న పేటిఎం వ్యాలెట్ బిజినెస్ ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా మార్కెట్ లో బాగా న్యూస్ తిరిగింది కదా. దీని రిలేటెడ్ గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ వచ్చింది. దాని గురించి ఈ రోజు డైలీ మనిషిలో మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 454 పాయింట్స్ పెరిగి 72,186 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 157 పాయింట్స్ పెరిగి 21,929 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈ రోజు సెషన్ లో బిఎస్సి లోని 309 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 135 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ 370 రూపీస్ వరకు పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. సో డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 174.63% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గోవాలో జరుగుతున్నటువంటి ఇండియన్ ఎనర్జీ వీక్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే దాంతో పాటు మోడీ గారి దగ్గర నుంచి ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రెసెంట్ మన కంట్రీలోని ఈవీ డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదని అండ్ ఎనర్జీ సెక్టర్ మన ఇండియన్ గ్రోత్ స్టోరీలోని కీ రోల్ ని ప్లే చేయబోతున్నట్టుగా మోడీ గారు కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా మన కంట్రీ ఓన్లీ మనకున్నటువంటి అవసరాలని ఫుల్ఫిల్ చేయడం మాత్రమే కాకుండా వరల్డ్ గ్రోత్ డైరెక్షన్ ని కూడా మన కంట్రీ డిసైడ్ చేస్తుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 10 lakh crores వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 11 lakh crores వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తామని అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ లోని సబ్స్టాన్షియల్ షేర్ ఎనర్జీ సెక్టర్ లోనే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ మన కంట్రీలోని 19 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఆయిల్ డిమాండ్ అయితే ఉన్నది. ఇది 2045 నాటికల్లా 38 మిలియన్ బ్యారల్స్ పర్ డే కి పెరుగుతుందని అండ్ ఈ ప్రైమరీ ఎనర్జీలోని నేచురల్ గ్యాస్ షేర్ ప్రెసెంట్ 6% గా ఉన్నది. దాన్ని 15% కి పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మోడీ గారు కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా వేరియస్ అదర్ కంట్రీస్ కూడా మన కంట్రీ ఎనర్జీ సెక్టర్ లోని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సో ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఏవైతే జరుగుతున్నాయో దీంతోని మన కంట్రీలోని బయోఫ్యూయల్స్ కూడా బాగా బూస్ట్ అవబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేశారు. అండ్ మన కంట్రీకి దగ్గరగా $500 బిలియన్ వర్త్ బయోఫ్యూయల్ పొటెన్షియల్ ని అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని కూడా మోడీ గారు కామెంట్ చేయడం జరిగింది. సో బయోఫ్యూయల్స్ రిలేటెడ్ గా మోడీ గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ ఏకంగా 7% పైనే పెరిగింది. ఈవెన్ బయోఫ్యూయల్స్ తో పాటుగా సోలార్ పవర్ రిలేటెడ్ గా కూడా మోడీ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. రీసెంట్ బడ్జెట్ మీటింగ్ లోని సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ రిలేటెడ్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు కదా. ఈ రూఫ్ టాప్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని వలన మన కంట్రీలోని సోలార్ పవర్ మాస్ మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయిందని సో ఈ సోలార్ పవర్ లోని ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ ఉన్నట్టుగా మోడీ గారు కామెంట్ చేశారు. సో మోడీ గారి దగ్గర నుంచి సోలార్ పవర్ రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లోని ఈ సోలార్ సెక్టర్ లో సోలార్ ఈపీసీ సర్వీసెస్ అవి ఆఫర్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అండ్ సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ గురించి కంప్లీట్ గా మీరు అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రోజు ఈవినింగ్ మన టాక్స్ ఛానల్ లోని దీని రిలేటెడ్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఆ వీడియోని చూసినట్లయితే ఈ సోలార్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మన కంట్రీలోని ఇప్పుడు ఎనర్జీ డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నది కదా. ఈ డిమాండ్ మీట్ అవడంతో పాటు 2070 కల్లా మన నెట్ జీరో టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి గ్రీన్ ఎనర్జీ సైడ్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా మోడీ గారి కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే కోవిడ్ టైం నుంచి ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళు చాలా మంది నామినేషన్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేయలేదని అండ్ ఈ నామినేషన్ కి సెబీ కంటిన్యూస్ గా డెడ్ లైన్స్ కూడా విధించుకుంటూ వస్తుంది. నామినేషన్ చేయనటువంటి డిమాట్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేస్తామని కూడా సెబీ చెప్తుంది. సో ఇలా చెప్తున్నా కూడా ఇప్పటికీ కూడా 100 మిలియన్ సింగిల్ డిమాట్ అకౌంట్స్ అంటే సింగిల్ డిమాట్ అకౌంట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిలోని మోర్ దెన్ 70% ఆఫ్ ది డిమాట్ అకౌంట్స్ లోని నామినేషన్స్ అయితే లేవని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ నామినేషన్ లేనట్లయితే ఏం జరుగుతుంది? సింపుల్, మీరు ఈ డబ్బులు ఎవరి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీ ఫ్యామిలీ కోసం అండ్ అలాగే మీకు ఒక సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం కోసమే కదా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైనా జరిగింది అనుకోండి, దానిలో మనం నామినేషన్ అది ఇవ్వలేనట్లయితే అవి ఎవరికి వెళ్తాయి? వాటిని మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఒకవేళ ఆన్లైన్ లో డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసి నామినేషన్ ప్రాసెస్ కనుక ఫినిష్ చేయలేనట్లయితే వెంటనే మీ డిమాట్ అకౌంట్ లోని నామినేషన్ ప్రాసెస్ అన్నది ఫినిష్ చేయండి. అలా ఫినిష్ చేయలేనట్టయితే రేపు పొద్దున్న అవి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందకుండా పోతాయి. సో ఏకంగా 70% మంది నామినేషన్ చేయలేదంటే ఇప్పటికి కూడా ఎంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఒకసారి మీ డిమాట్ అకౌంట్ లో మీ నామినేషన్ అయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ
ఒకవేళ చేయలేనట్లయితే వెంటనే ఈ నామినీ డీటెయిల్స్ ని ఫుల్ఫిల్ చేసి నామినేషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిన్టెక్ కంపెనీస్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. లాస్ట్ వీక్ లోని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి షాక్ తోని పేటిఎం స్టాక్ లో అయితే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పాలసీ బజార్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ పీబీ ఫిన్టెక్ పైన 2023 డిసెంబర్ మంత్ లోని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు పీబీ ఫిన్టెక్ లోని కొన్ని కేవైసీ నాన్ కంప్లైన్సెస్ అండ్ ఇర్రెగ్యులాటరీ ల్యాప్సెస్ అయితే ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించిందని అండ్ త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పీబీ ఫిన్టెక్ వాళ్ళకి నోటీసెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఒక సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ షేర్ చేసినట్లుగా ఈ రోజు మనీ కంట్రోల్ లోని న్యూస్ సర్క్యులేట్ అయింది. సో ఆల్రెడీ పేటిఎం రిలేటెడ్ గా ఇటువంటి నెగిటివ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పీబీ ఫిన్టెక్ రిలేటెడ్ గా కూడా ఇలాంటి నాన్ కంప్లైన్సెస్ ఇష్యూ రిలేటెడ్ గానీ ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి పీబీ ఫిన్టెక్ స్టాక్ లో అయితే మనం చాలా ప్రెషర్ చూసాం. దీనికి ఈ రోజు పీబీ ఫిన్టెక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే December 14th రోజున వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి పైసా బజార్ మార్కెటింగ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే అయితే కండక్ట్ చేశారని దాన్ని ఆల్రెడీ వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసినట్లుగా, బట్ ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫర్దర్ గా వీళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ గానీ ఇన్ఫర్మేషన్ కానీ రాలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే కొంత రికవరీ చూసాం కానీ బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్కానర్ లోని పీబీ ఫిన్టెక్ ఉన్నదని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ ని చూసాం. సో ఒకవేళ ఎవరైనా సరే ఈ పాలసీ బజార్ వెబ్సైట్ లోని పాలసీస్ అవి తీసుకున్నారనుకోండి, వాళ్ళైతే కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కి వీళ్ళు జస్ట్ అగ్రిగేటర్ మాత్రమే. ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ మనం ఏవైతే తీసుకుంటామో అవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మనకి ఇష్యూ అవుతాయి. కాబట్టి ఒకవేళ పీబీ ఫిన్టెక్ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినా కూడా మన ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం రేపొద్దున రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఐటీ సెర్చ్ ఆపరేషన్స్ కూడా జరిగింది పైసా బజార్ మార్కెటింగ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీదే కానీ పాలసీ బజార్ బిజినెస్ రిలేటెడ్ గా అంత పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా చూసినట్లయితే వీళ్ళకైతే ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఐటీ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ అయితే అయిపోయాయి కదా, వీళ్ళకి ఎటువంటి రిప్లై వస్తుంది అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన దగ్గర నుంచి పేటిఎం రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి పేటిఎం వాలెట్ బిజినెస్ ని రిలయన్స్ గ్రూప్ కి చెందినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అక్వైర్ చేయబోతున్నట్లుగా నిన్నైతే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసే అండ్ నిన్న నైట్ దీని రిలేటెడ్ గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ అలాగే పేటిఎం వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. దీనిలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఇదైతే స్పెక్యులేటివ్ న్యూస్ అని, వీళ్ళైతే దీని రిలేటెడ్ గా ఎటువంటి నెగోషియేషన్స్ జరపట్లేదని చెప్పి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈవెన్ పేటిఎం వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చింది. ఇలాంటి నెగోషియేషన్స్ ఏవి మేము చేయట్లేదు. అండ్ అలాగే వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇటువంటి నెగోషియేషన్స్ ఏవి జరపలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మార్కెట్ లో నిన్న రూమర్ తో ఏదైతే జియో ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయిందో ఆ రూమర్ ఈ రోజు క్లియర్ అయ్యేసరికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. కాకపోతే పేటిఎం రిలేటెడ్ గా మరికొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ ఈ పేటిఎం స్టాక్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లో నియర్లీ 1.4% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. దీనిలో బయర్స్ ఎవర్ సెల్లర్స్ ఎవర్ అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ పేటిఎం పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం వలన ఓవరాల్ గా ఫిన్టెక్ ఈకో సిస్టమ్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతుందని, సో ఆర్బీఐ ఏదైతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఈ రిస్ట్రిక్షన్స్ విధించిందో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి వేరియస్ స్టార్ట్అప్ ఫౌండర్స్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐకి కూడా వాళ్ళ రిక్వెస్ట్లు పంపించినట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా పేటిఎం యొక్క కో ఫౌండర్ అయినటువంటి విజయ్ శేఖర్ శర్మ గారు అండ్ కొంతమంది అఫీషియల్స్ ఆల్రెడీ మండే రోజున ఆర్బీఐని మీట్ అయ్యి ఆర్బీఐ యొక్క రెగ్యులేటరీ కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి రోడ్ మ్యాప్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపినట్లుగా రూటర్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు పేటిఎం దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ వీటి రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు. చూడాలి త్వరలో ఏమైనా వస్తాయేమో. సో ఈ అప్డేట్స్ అన్ని సర్క్యులేట్ అయ్యేసరికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి పేటిఎం స్టాక్ లోని ఈ రోజు కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా పేటిఎం రిలేటెడ్ గా ఇష్యూస్ అయితే సార్ట్ అవుట్ అయిపోలేదు. సడన్ గా స్టాక్ లో కొంత రికవరీ కనపడేసరికి ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి కొంతమంది ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మార్కెట్ లోని చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి రిస్క్ టైంలో ఒకవేళ ఇన్వెస్ట్ చేసాం, ఫర్దర్ గా వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కనుక క్లియర్ అవ్వలేదు అనుకోండి, అగైన్ మనం స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టైంలోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఫైనాన్స్ పార్లమెంట్ ప్యానెల్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలోని హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ కూడా మ్యాండేటరీ కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం తగ్గించాలని అండ్ అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కు ఉండేటువంటి రీటైల్ పాలసీస్, మైక్రో అండ్ టర్మ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా జీఎస్టీ రేట్లని తగ్గించాలని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా అందరికీ కూడా ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి అందరూ ఎఫర్ట్ చేసేలాగా కొత్త ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని కూడా డెవలప్ చేయాలని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయనుకోండి, వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయగలరు. అండ్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నదంటే వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని మాత్రమే సెల్ చేయగలరు. బట్ అలా కాకుండా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని రకాల ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి సెల్ చేసే విధంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒక కాంపోజిట్ లైసెన్సింగ్ ని కూడా గవర్నమెంట్ అలౌ చేయాలని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇది కనుక వచ్చినట్లయితే ఇక ప్రతి కంపెనీ కూడా అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లైక్ లైఫ్, హెల్త్, మోటార్ ఇలా అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని కూడా సెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నది కదా, దీన్ని మరికొంత స్ట్రెంథెన్ చేయాలి. అండ్ అంతేకాకుండా 4 PSU ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి రోడ్ మ్యాప్ నైతే డిజైన్ చేయాలని చెప్పి వీళ్ళు సజెషన్స్ పాస్ చేయడం జరిగింది. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ పైన అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన ఈ జీఎస్టీ కాస్ట్లు గనక తగ్గించినట్లయితే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే కొనేటువంటి అవకాశం ఉన్నది కదా, అది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ ఈ కాంపోజిట్ లైసెన్సింగ్ రిలేటెడ్ గా కూడా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది. ఒకవేళ ఈ కాంపోజిట్ లైసెన్స్ వచ్చినా కూడా అది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పాజిటివ్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫైనాన్స్ పార్లమెంట్ ప్యానెల్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఈ సజెషన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ L&T కన్స్ట్రక్షన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లోని ఒక లార్జ్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా అస్సాం బ్రహ్మపుత్ర రివర్ పైన వీళ్ళు పలాస్బరీ టు సలుక్చి కేబుల్ స్టే బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ HDFC బ్యాంక్ రిలేటెడ్ గా ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు జస్ట్ స్లైట్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. లైక్ HDFC బ్యాంక్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ లోని 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేయడానికి RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. బట్ కానీ అది HDFC బ్యాంక్ అక్వైర్ చేయడానికి కాదు. ఈ HDFC బ్యాంక్ గ్రూప్ ఎంటిటీస్ అయినటువంటి HDFC మ్యూచువల్ ఫండ్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈ కంపెనీస్ అన్ని కలిపి దగ్గరగా 9.5% వరకు ఈ స్టేక్ ని అక్వైర్ చేసుకునేందుకు గాను RBI దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. యాక్చువల్లీ ఏదైనా బ్యాంక్ లో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయాలనుకోండి దానికి RBI అప్రూవల్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పి HDFC బ్యాంక్ వాళ్ళు December 18th రోజున RBI దగ్గర ఈ ఎక్విజిషన్ కోసం అని చెప్పి అప్లికేషన్ ని ఫైల్ చేసుకున్నారు. దీనికి ఇప్పుడు RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ లోనే కాదు, యాక్సిస్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ICICI బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ యెస్ బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ లో కూడా వీళ్ళ గ్రూప్ కంపెనీస్ దగ్గర 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఇప్పుడు RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. సో RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 year లో వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ 9.5% వరకు కూడా స్టేక్ ని అక్వైర్ చేసే అవకాశం ఉన్నది. బట్ RBI నుంచి అప్రూవల్ వచ్చిందని చెప్పి వీళ్ళు కంపల్సరీ అక్వైర్ చేయాలని ఏం లేదు. వీళ్ళకి ఇష్టం ఉన్నట్లయితే లైక్ HDFC మ్యూచువల్ ఫండ్ ఉన్నది, ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేసేటువంటి ఫండ్స్ లోకి వీటిలో స్టేక్ అక్వైర్ చేయాలనుకోండి. ఇప్పుడు RBI నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి వీళ్ళు అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న వీళ్ళ గ్రూప్ ఎంటిటీస్ కూడా కావాలనుకుంటే స్టేక్ అక్వైర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత HDFC బ్యాంక్ గ్రూప్ యెస్ బ్యాంక్ లోని 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేయడానికి RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అనేసరికి ఈ రోజు సెషన్ లోని యెస్ బ్యాంక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ రిమైనింగ్ బ్యాంక్ స్టాక్స్ లో మాత్రం పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. నెక్స్ట్ రేట్ గెయిన్ వాళ్ళు ఒక కొత్త కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి ఎయిర్ సైచెలస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంటుందంటే ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీస్ అండ్ ఎయిర్లైన్స్ కి మధ్యన రెవెన్యూ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంటది. అంటే కాంపిటేటివ్ రియల్ టైమ్ ప్రైసింగ్ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సైట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నో ఎయిర్ సైచెలస్ వాళ్ళు ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా బోత్ డొమెస్టిక్ అండ్ గ్లోబల్ రూట్స్ లోని వీళ్ళకి కాంపిటేటివ్ ప్రైసింగ్ ఇన్సైట్స్ అయితే రేట్ గెయిన్ వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో కొత్తగా రేట్ గెయిన్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IEX వాళ్ళు జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జనవరి మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని 26.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఇన్సెప్షన్ నుంచి మంత్లీ ట్రేడెడ్ వాల్యూమ్స్ లోని ఇదే హైయెస్ట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లో ఇప్పటి వరకు వీళ్ళ లాంగ్ డ్యూరేషన్ కాంట్రాక్ట్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని మోర్ దెన్ 600% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ జనవరి మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారని చెప్పి వీళ్ళ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో IEX స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ ఈ జనవరి మంత్ లో మనం చూసినట్లయితే
చూసినట్లయితే వీళ్ళ డే అహెడ్ మార్కెట్ వాల్యూమ్స్ లోను, రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ వాల్యూమ్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ గా శ్రీ సిమెంట్స్ వాళ్ళపైన 4,000 crores ట్యాక్స్ లయబిలిటీ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయింది. ఆ టైంలో దానికి శ్రీ సిమెంట్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళపైన సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేశారని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగినటువంటి డేటా అంతా వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టుగా క్లారిఫికేషన్ ని కూడా రిలీజ్ చేశారు. నిన్న మనీ కంట్రోల్ లో దీని రిలేటెడ్ గా మరొక న్యూస్ వచ్చింది. మనీ కంట్రోల్ వాళ్ళు ఏం పబ్లిష్ చేశారంటే 4,000 crores ట్యాక్స్ లయబిలిటీ ప్రోబ్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి శ్రీ సిమెంట్స్ వాళ్ళకి ఫైనల్ నోటీస్ వచ్చినట్లుగా వీళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి శ్రీ సిమెంట్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ జనవరి మంత్ లోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి షోకాస్ నోటీస్ వచ్చిందని, కాకపోతే ఈ నోటీస్ లోని ట్యాక్స్ డిపాజిషన్ గురించి ఎటువంటి డిమాండ్ లేదని, వీళ్ళని మరికొంత క్లారిటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే అడిగిందని, దాని రిలేటెడ్ గా కంప్లీట్ రెస్పాన్స్ అయితే కంపెనీ ప్రిపేర్ చేసేటువంటి ప్రాసెస్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఫర్దర్ గా ఏమైనా ఉంటే స్టాక్ ఎక్స్చేంజెస్ కి మేము ఇంటిమేట్ చేస్తామని చెప్పి వీళ్ళు రెస్పాన్స్ లో మెన్షన్ చేశారు. సో ఇంకా ఫైనల్ నోటీస్ రాలేదు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు మరికొంత ఇన్ఫర్మేషన్ అడిగింది కదా. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేసిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఫైనల్ గా ఎటువంటి నోటీస్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ మర్జర్ అయితే సోనీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు కదా. ఈ మర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు NCLT ని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు NCLT లోని సోనీ మర్జర్ రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వేసిన ప్లీ హీరింగ్ March 12th రోజున జరగబోతుంది. అండ్ NCLT వాళ్ళు సోనీ వాళ్ళని నెక్స్ట్ 2 weeks లోని వాళ్ళ రిప్లై అయితే సబ్మిట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో సోనీ దీని రిలేటెడ్ గా ఎటువంటి రిప్లై సబ్మిట్ చేస్తుంది అండ్ అలాగే NCLT హీరింగ్ లోని ఫైనల్ వర్డిక్ట్ ఏది వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ పెట్రోనెట్ LNG వాళ్ళు ఖత్తర్ ఎనర్జీ వాళ్ళతోని లాంగ్ టర్మ్ బేసిస్ లోని 7.5 MMTPA LNG ని పర్చేస్ చేసేందుకు గాను LNG సేల్ అండ్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఖత్తర్ ఎనర్జీ వాళ్ళతోని వీళ్ళు ప్రీవియస్ గానే 1999 లోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళకి 2028 వరకు కూడా వీళ్ళు 7.5 MMTPA LNG ని సప్లై చేయవలసి ఉన్నది. ఇప్పుడు చేసుకున్నటువంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లో భాగంగా 2028 నుంచి 2048 వరకు కూడా పెట్రోనెట్ LNG వాళ్ళకి ఈ 7.5 MMTPA LNG ని సప్లై చేయబోతున్నారు. సో నిన్న నైట్ వీళ్ళ రిజల్ట్స్ వచ్చి ఈ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ రిజల్ట్స్ బాగుండడంతో పాటు ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ వీళ్ళు సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పెట్రోనెట్ LNG స్టాక్ 5% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా మార్నింగ్ నుంచి. దానికి రీజన్ ఏంటంటే ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ February 9th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతుంది. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారండి, ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ SP Apparels వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ SP Apparels వాళ్ళు బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన యంగ్ బ్రాండ్స్ అప్రెల్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఈ బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళకు ఉన్నటువంటి పల్లాడం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అండ్ దీంతో పాటుగా తమిళనాడు స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ల్యాండ్ అండ్ బిల్డింగ్ తో కలిపి టోటల్ గా 223 crores కి వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. నో ఈ యంగ్ బ్రాండ్స్ అప్రెల్ ప్రైవేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేయడం ద్వారా SP Apparels కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యంగ్ బ్రాండ్స్ అప్రెల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మెన్, ఉమెన్ అండ్ కిడ్స్ కి ఇన్నర్ వేర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇంటిమేట్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని స్పెషాలిటీ ఉన్నటువంటి కంపెనీ. వీళ్ళు లీడింగ్ బ్రాండ్స్ లైక్ జాకీ, అమెరికన్ ఈగల్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్ అండ్ బెనెటన్ లాంటి బ్రాండ్స్ కి మ్యానుఫ్యాక్చర్ చేసి US, UK, జపాన్ లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా SP Apparels వాళ్ళ పోర్ట్ఫోలియోకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి దీని ద్వారా SP Apparels వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్యాంప్స్ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 5.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ SAP బుక్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ప్రాసెస్ చేసినటువంటి సిస్టమేటిక్ ట్రాన్సాక్షన్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు యూనిక్ ఇన్వెస్టర్స్ కి సర్వీస్ ఆఫర్ చేసిన దాంట్లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లైవ్ ఇన్వెస్టర్ ఫోలియోస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ ఆపరేషన్ మెట్రిక్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే నెంబర్స్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో క్యాంప్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ అజ్మీరా రియాలిటీ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని 63% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ సేల్స్ వాల్యూలోని 98% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కలెక్షన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అజ్మీరా రియాలిటీ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇమామి పేపర్ మిల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ ఇంప్రూవ్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు జస్ట్ 1.41 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 16.4 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 39 crores కి పెరిగింది. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనపడుతుంది కదా, కానీ ప్రాఫిట్ లోని ఇంత గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ సబ్స్టాన్షియల్ గా తగ్గింది. ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాని వల్లనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఇమామి పేపర్ మిల్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి స్టాక్ లో జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ అశోక్ లైలాండ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 2.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రాఫిట్ లోని ఏకంగా 60% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మెయిన్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దీంతో ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరగలేదు. దాని వల్లనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మనకి గ్రోత్ కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్నటువంటి గ్లోబల్ హెడ్ విన్స్ సినారియోలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ లోని 6.5% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ బోత్ ఎంహెచ్సివి అండ్ ఎల్సివి సెగ్మెంట్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అయితే స్ట్రాంగ్ డిమాండ్ కంటిన్యూ అవుతున్నట్లుగా కూడా వీళ్ళు కామెంట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ అశోక్ లైలాండ్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ప్రాఫిట్ లో అయితే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఐడియా ఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి నిన్న నైట్ వీళ్ళ నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఐడియా ఫోర్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే నిన్న వీళ్ళ నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు ఐడియా ఫోర్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 7 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 14 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 283% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 271.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 1562% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు మార్జిన్స్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ హైలైట్స్ విషయంకి వచ్చేసరికి ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళకి 7 న్యూ పేటెంట్స్ రావడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు షెడ్యూల్ కన్నా ముందే ఒక లార్జ్ డిఫెన్స్ ఆర్డర్ ని కూడా డెలివర్ చేసినట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఐడియా ఫోర్స్ వాళ్ళ నెంబర్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ కి వైడ్ రేంజ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి త్రివేణి టర్బైన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 34.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 29.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 64 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 68 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. ఈ క్వార్టర్ లోని వీళ్ళ డొమెస్టిక్ ఆర్డర్ బుక్ 2.14 బిలియన్ రూపీస్ గా ఉన్నట్లయితే 3.17 బిలియన్ రూపీస్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని వీళ్ళు బుక్ చేశారు. వీళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈ పీరియడ్ లోని 67% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ బాగా పెరగడంతో కంపెనీ యొక్క మార్జిన్ అవుట్లుక్ స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో పాటు ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా విన్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో త్రివేణి టర్బైన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GE&T వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 4 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 49 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 49 crores కి పెరిగింది. అండ్ కమింగ్ టు ఆర్డర్ బుక్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు తీసుకున్నటువంటి ఆర్డర్స్ లోని 204% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆర్డర్ ఇంటేక్ లోని ఈ క్వార్టర్ లోని 119% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 58.5 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బ్యాక్ లాగ్ ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు మంచి ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ప్రిన్స్ పైప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. ఈ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతోనే ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి తగ్గాయి. దాని వల్లనే మనకి ప్రాఫిట్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ లో మాత్రం వీళ్ళు 70 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 37 crores కి తగ్గింది. ఓవరాల్ గా ప్రిన్స్ పైప్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.